నేను ప్రీవియస్ వీడియోలో ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులని మామూలుగా అలా చెప్పాను. దానికి ఒక సిస్టర్ అయితే ఏంటి సిస్టర్ అబ్బాయిలు పుడితే అన్‌లక్కీయా ఇంకోసారి అలా అనొద్దు అనేసి కామెంట్ పెట్టారు. సో, బహుశా ఫీల్ అయ్యి ఉంటారు. సిస్టర్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సో, ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులు అదృష్టవంతులని మనం అనుకోవాలి. లేకపోతే బ్రతకలేము. ఎందుకంటే ఆడపిల్లలు పుట్టితే సొసైటీ నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి మళ్ళీ ఫైనాన్షియల్‌గా ఎంత మనం స్ట్రగుల్ అవుతామో అది ఆడపిల్లల పేరెంట్స్‌గా మనకు తెలుసు. ఆ బాధలో నుంచి బయటపడడం కోసం మనము కొంచెం సమర్థించుకుంటాం కదా! సో, అది బెటర్ కాదేమో అని మనకే మనం చెప్పుకొని మన మనసుకి అది కాదు, అది మంచిది కాదని చెప్పుకుంటాం. అందులో తప్పేం లేదు. అది మంచిదే, అది మనకెందుకు దక్కలేదు అని బాధపడే కంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడడం బెటరు. అప్పుడు మనం మనసుకేం చెప్పుకుంటాం? దానికంటే ఇదే బెస్ట్ అని మనం చెప్పుకొని మనం సర్వైవ్ అవ్వాలి. లేకపోతే మెంటలీగా మస్తు డిస్టర్బ్ అవుతావు. అట్లనే పిల్లల విషయంలో కూడా అంతే. మగ పిల్లగల తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. నేను వీడియోలో ఎక్కడ వాళ్ళు అన్‌లక్కీ అని నేను చెప్పలేదు. నేను ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు అని చెప్పా అంతే. చూసారా ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటే మీరే ఒప్పుకోలేకపోయారు. ఇంకా ఈ సొసైటీ ఏం యాక్సెప్ట్ చేసేది చెప్పండి. ఆడపిల్లల పేరెంట్స్ కి ఎంత బాధ ఉంటది తెలుసా? నలుగురు ఊరిక ఎంతమంది పిల్లలని అడిగి అయ్యో దేవుడు ఒక మగ పిల్లగాన్ని ఇవ్వకపోయాడు అని గుచ్చి గుచ్చి పుండు మీద పొడిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకొక దానికి ఉంచుకోకపోయావా ఈసారి ఖచ్చితంగా మగ పిల్లగాడు అయ్యేవాడు. నొప్పి కనే వాళ్ళకి తెలిసిద్ది, మాటలు చెప్పే వాళ్ళకి కాదు కదా. ఈ అన్ని మాటల నుంచి రిలీఫ్ రావాలంటే మనం అదృష్టవంతులం అని చెప్పుకుంటే తప్పే ఉందండి. అయినా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. సో, నేను ఇలా అన్నానని మీరు అన్‌లక్కీ కాదు, నేను ఇలా చెప్పుకున్నానని నేను లక్కీ కాదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. సో, మీరు మంచిగా అర్థం చేసుకుంటారని నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇంతకీ అసలు మాటల్లో పడిపోయి నేను అసలు ఏం చేస్తున్నానో చెప్పలేదు. ఇది రీసెంట్‌గా మా అక్క దగ్గర నుంచి తీసుకున్న శారీ అండి. నాది ఫేవరెట్ అంటే ఫేవరెట్ శారీ. శారీస్ మీదకి మంచిగా కనిపించాలంటే షేప్ వేర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అదే అండి మన భాషలో లంగాకి బదులు అది వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. కంఫర్ట్ కూడా ఉంటది. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. వెంటనే క్లిక్ చేసి బై చేసేసుకోండి. అలాగే ఇంకా కొంచెం లావైపోయాను కదా! ఇప్పుడు ఈ శారీ కట్టుకుందాం అనేసి స్టిచెస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో, నేను బొటిక్‌లో కుట్టించుకున్నాను కదా! స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. బాయ్.